ఇది పుంగనూరులో ప్రతి బుధవారం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే జరిగే ఎద్దుల సంత. ఇక్కడైతే పుంగనూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎద్దులైతే తోలుకొచ్చి రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు అమ్ముతూ ఉంటారు. చూడొచ్చండి, ఈ వారం కొద్దిగా పలుచుగానే వచ్చినాయి, తక్కువగానే వచ్చినాయి ఎద్దులైతే. రేట్లు అయితే వాళ్ళ మాటల్లోనే అడిగి కనుక్కుందాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇది హాలిక రావు అండి. చూడొచ్చు, ఎద్దు అయితే కాదు. ఈ ఎద్దును అక్కడైతే వ్యాపారం జరిగింది. 37,40 అయితే తెగింది. పళ్ళు అయితే ఇంకా వేయలేదు. ఆవు చూడొచ్చు. హాలిక రావు ఇంజెక్షన్ అయితే వేయించారు అన్నారు. అది నమ్మకం లేదండి. చూడొచ్చు, 37,40 అయితే తెగింది. పళ్ళు అయితే ఇంకా వేయలేదన్నారు. ఇది కుర్ర, పళ్ళు అయితే వేయలేదు. అన్న అయితే దీని రేట్ని అయితే 25,000గా అయితే ఫైనల్ గా అని చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు, వ్యాపారం చేస్తే కొద్దిపాటి అయితే వ్యాపారం ఉంటుందండి, ఎక్కువ అయితే ఉండదు. పళ్ళు అయితే ఇంకా వేయలేదు. ఈ జత కుర్రలను అన్న అయితే 60,000గా అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే ఇంకా వేయలేదండి. చూడొచ్చు, కుర్రలు జత కలిపి 60,000గా అయితే చెప్తున్నారు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అన్న చెప్పిన వ్యాపారం అయితే ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. ఈ జత ఎద్దులను అన్న అయితే 67,500 అయితే చెప్తున్నారు. పళ్ళేనా ఇంకా పళ్ళు అయితే వేయలేదు. చూడొచ్చు, అవి కూడా కుర్రలనే అంటారండి దాదాపు. ఇవైతే ఇంకా పళ్ళు వేయలేదు. అన్న అయితే 67,500 అయితే చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు, ఈ ఎద్దు ధరణ అక్కడైతే వ్యాపారం జరుగుతుంది. అన్న అయితే 40,000గా అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే ఇంకా వేయలేదు. పెద్ద ఆయన అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. జత ఎద్దుల ధరను అన్న అయితే 1,30,000గా అయితే చెప్తున్నారు. ఒకటి 4 పళ్ళతో, ఒకటి 2 పళ్ళతో అయితే ఉంది అన్నారు. అన్న చెప్పిన 1,30,000 అనేది ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చండి, 2, 1, 4 పళ్ళతో అయితే ఉంది. వ్యాపారం చేయలేదు. అన్న అయితే ఈ జతను 95,000గా అయితే చెప్తున్నారు. కొత్త కడలు అయితే వచ్చింది అన్నారు. అంటే 6 నుంచి 8 పల్లెలకు అయితే ఇప్పుడే పడింది అన్నారు. 95 అనేది ఫైనల్ కాదండి, వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది.
చూడొచ్చు. ఈ జతను 95గా చెప్తున్నారు. ఈ జత ఎద్దుల ధరను అయితే కుర్రలండి. వీటిని అయితే 75,000గా అయితే అన్న చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు అన్నోళ్ళది. ప్రతి వారం వస్తుంటారు అన్నోళ్ళ సంతకు. అన్న 75గా అయితే చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. పళ్ళు అయితే ఇంకా వేయలేదండి. అన్న అయితే 85,000గా అయితే చెప్తున్నారు. జత ఎద్దుల ధరను. పళ్ళు ఆర్ఎస్ పళ్ళుతో అయితే ఉన్నాయి. పళ్ళు ఆర్ఎస్ పళ్ళుతో అయితే ఉన్నాయండి. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. కొద్దిగా వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు 2 ఆర్ఎస్ పళ్ళతో అయితే ఉన్నాయి. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈ జత ఎద్దుల ధరను అన్న అయితే 1,30,000గా అయితే చెప్తున్నారు. కడలు అయితే వచ్చేసినాయి. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. ఏమియా ఎందుకు ఈ జత ఎద్దుల ధరను అన్న అయితే 1,30,000గా అయితే చెప్తున్నారు. 1 2 పళ్ళతో, ఒకటి ఇప్పుడే 2 పళ్ళ నుంచి 4 పళ్ళకు దొబ్బింది అన్నారండి. చూడొచ్చు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎద్దులు ఆర్ఎస్ పళ్ళతో అయితే ఉన్నాయి. అన్న అయితే 90గా చెప్తున్నారు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. 6 పళ్ళతో అయితే ఉంది. అన్న అక్కడైతే వ్యాపారం జరుగుతుంది. చూడొచ్చు. ఈ జత ఎద్దుల ధరను 90,000గా అయితే చెప్తున్నారు. 2 పళ్ళతో అయితే ఉన్నాయి. చూడొచ్చు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. 2 ఎద్దులు 2 పళ్ళతో అయితే ఉన్నాయండి.